నమస్తే. నేను మీ సీనియర్ న్యాయవాది సనపర్తి నాగచంద్రుడు. చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ తగువులు పడుతూ ఉంటారు. తగువులు పడడం వలన మీకు వచ్చే నష్టం అయితే ఎంతవరకు ఉందో తెలియదు, కానీ మీ కడుపున పుట్టిన పిల్లల భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా చిక్కుల్లో పడుతుంది. వాళ్ళకి సొసైటీలో గౌరవం మర్యాదలు పోతాయి. మీరు మీ గొడవని ఇంటి లోపలే పరిష్కరించుకోండి, ఇంటి పైకి త్వరగా తీసుకురాకండి. మీరు చేసిన నష్టానికి మీ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది. ఇది చాలామంది లేడీస్కి అర్థం కాదు. అలాగే నేను ఒక లేడీస్ని అనడం లేదు, జెంట్స్లో కూడా తప్పు ఉండొచ్చు. ఆ పరిష్కారం 4 గోడల మధ్యన పరిష్కారం చేసుకోవాలి. లేదంటే మనం తప్పకుండా మన పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం మనం భరించవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. మనం మన ఇంటి విషయాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆ విషయాన్ని పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం అవుతుంది అని మనం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం వల్ల వాళ్ళ భవిష్యత్తుకి, మన పిల్లల భవిష్యత్తుకి ముప్పు రావడమే కాకుండా సొసైటీలో, సంఘంలో వాళ్ళకు మంచి మర్యాదలు పోయి అగౌరవంగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఫ్యూచరు చాలా ఇబ్బందికరంగా అవుతుంది. రేపు మీరు కలవకపోవచ్చు, కానీ మీరు చేసిన తప్పులకి మీ పిల్లల్ని రోడ్డు మీద ఈడ్చడం ఎంతవరకు నిజం అనేది ఒక్కసారి భార్యాభర్తలు ఆలోచించుకోండి. ఎందుకంటే భార్యాభర్తలు చాలామంది సుఖంగా, సంతోషంగా ఉండాలి అంటే మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండర్స్టాండింగ్ అనేది ఎప్పుడైతే లోపిస్తుందో ఆ రోజున మనం పోతాం అనుకుంటే కాదు, మనతో సరిపోతుంది, మన పిల్లల భవిష్యత్తు కూడా పోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. అందరూ ఒకేలా ఉండరు, అన్ని కుటుంబాలు ఒకేలా ఉండవు. అన్ని కుటుంబాల్లో కూడా కష్టాలు ఉన్నాయి, అన్ని కుటుంబాల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరూ పైకి తెచ్చుకోరు. కొంతమంది పైకి తీసుకొచ్చి బజారు పాలయ్యి, నవ్వులు పాలయ్యి, వాళ్ళు ఇంకొకరి దగ్గర మనం చీపోవడమే కాకుండా మన పిల్లల భవిష్యత్తుకి మనం అడ్డుగోడగా నిలుస్తున్నాం అనే విషయాన్ని గ్రహించగలిగినప్పుడు ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరు చక్కగా సంసారం చేసుకొని కష్టాలైనా నష్టాలైనా అనుభవిస్తారు. ఇది నేను మీకు చెప్పిన అడ్వైజ్ ఒక లాయర్గా. ఎందుకంటే ఎంతోమంది నా దగ్గరికి వస్తున్నప్పుడు నేను ఇచ్చే అడ్వైజ్ ఇదే. యూట్యూబ్లో ఈరోజు ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది అంటే ఇది మంచి పద్ధతి అయితే కాదు, దానివల్ల ఉపయోగం మనకు లేదు. మనం విడిపోతాం, బాగానే ఉంది, కానీ మన పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం తప్పు చేశారు? మన కొడుకులు పుట్టడం వాళ్ళు చేసిన తప్ప? మీ సుఖం కోసం, మీ ఆనందం కోసం పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తారా? అటువంటి పెళ్ళి ఎందుకు